అందరికీ నమస్కారం. నేను మీ విలేజ్ బాయ్ విప్పి. ఈరోజైతే మా నారుమడిలో నార అలకడానికైతే ఒడ్లు పట్టుకొనైతే వచ్చినాం మొలకలు. ఇయే మొలకలు మేము 3 రోజుల క్రితం నానబెడితే ప్రతి ఒక్క వడ్ల గింజ అయితే ఇట్లా మొలకైతే వచ్చింది. పొద్దున, సాయంత్రం వీటికి నీళ్లు పోయంగా ఇట్లాంటి మొలకలొత్తాయి. మీకు తెలవందేముంది. ఇంకొకటేందంటే ఈ విషయం చెప్పాలి. ఈ మొలకలు గడ్డలు లేకుండా విడివిడిగా అయితే చేసుకొనైతే మేము ఇట్లేసుకున్నాం. చూడొచ్చు ఇట్లేసుకున్నాం. ఆ తర్వాత మొత్తం బొచ్చలేసుకున్నాం. గదే బొచ్చ మొత్తం నిండిన తర్వాత సంకకున్నటువంటి జోలెలో పోసినాం. ఈయన అలుకుడులో 60 సంవత్సరాల అనుభవం గల వ్యక్తి. అందుకే గీనతోని అలకాలననైతే నేనైతే నిర్ణయించుకున్నా. మంచిగా అలుకుతాడు ఈ మనిషి అయితే, అబద్ధం ఆడొద్దు. దేని దానికే చెప్పుకోవాలి. ఇంకోటేందంటే మొన్ననే నష్టపోయినాం కదా! మళ్ళెందుకు వడ్లు అలుకుడు అని అంటారా? ఒక పనిలో ఏదైనా నష్టపోతే తిరిగి అదే పనిని సాధించడానికి మళ్ళా ప్రయత్నం చేసే వ్యక్తి ఎవరంటే ఏకైక వ్యక్తి రైతని చెప్పుకోవచ్చు. ఇంకా ముందుకెళ్ళినట్లయితే ఈరోజైతే మేము వడ్లయితే అలుకుతాను. ఈయన మంచిగా అలుకుతాడు వడ్లు. మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి. గిదే మనిషిని మీ సైడ్ అయితే పంపిస్తా. ఖచ్చితంగా అలుకుతాడు. అలికినందుకు 60